ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ హస్తగతమైంది. మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వేసవి కాలంలో తాగునీటి కొరత లేదని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉందని తెలిపారు. బాపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బోదేపల్లి గ్రామ శివార్లో కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైక్లు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆర్మూరు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 8.45గా ఉన్న వడ్డీ రేట్లలో 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇక నుంచి తమ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.3% నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఆయా జిల్లాలోని పలు గ్రామాల్లో వడగళ్ల వర్షంతో పాటు భారీగా గాలులకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి నేల కొరగగా మామిడికాయలు నేల రాలాయి. పలు చోట్ల చెట్లు కులాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కేసు విచారణ జరుపుతున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి జస్టిస్ నాగ్పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి బవేజా నియమితులయ్యారు. ఇటీవలే కవితకు నాగ్పాల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సిఎస్ రంగరాజన్ మానవత్వం చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ముస్లిం కుటుంబానికి అండగా నిలిచి ప్రశంసలు పొందారు. చిల్కూరు గ్రామంలోని పేద రైతు మహమ్మద్ గౌస్ కు చెందిన ఎద్దు వ్యవసాయం చేస్తుండగా విద్యుత్ ఘాతంలో మృతి చెందింది. కామారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి నోడల్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. మంగళవారం ఆర్డీఓలు, డీఎస్పీలు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన జూమ్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.